ఉదయకాల కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. దినమున 4444 దినమున 54 మనం 54 దినమున మనమందరం ఇలా చేరవడానికి దేవుడు తన మహాకృప చూపారు. మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పెద్దలు దేవదానకులు ఉన్నారు, పంపించి అక్కడ ప్రార్థించాలని కోరుతున్నాం. అందరికీ వందనాలన్నా. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి మీ పాసనలో మీ పిల్లలమైన మేమందరము ఈ రీతిగా చేరటానికి మీకు ఇష్టమైనందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయ కాలంనే మీ ముఖ దర్శనం చేసుకోవడానికి కృప చూపారు. గత దినాలన్నీ మీ కృపారెక్కల నీడ కింద భద్రపరిచారు. నూతన దినమిచ్చారు. సజీవుల గురించి మీ పాసనలో ఉండటానికి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను 4454 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. మరి ఈ రీతిగా ఈ జూమ్ నడిపించడానికి దాసులు బర్నబాసన్ గారికి ఒక భారమును అనుగ్రహించి ప్రభు ఇటు రీతిగా నడిపించడానికి కృప చూపుతున్నందున మీ స్తోత్రాలు. ఈ దినమున మరి మీ దాసులు ప్రభుదాసన్ గారిని బట్టి వందనాలు. నడిపించుటకు మీరు అనుమతి ఇచ్చారు, మీ స్తోత్రాలు. ఇంకా వాక్యం అందించవలసిన అజయ్ చంద్రరావు గారికి, పాటలు పాడేవారికి, ప్రార్థించేవారికి అందరికీ మీరు మాతో ఉంచి మయం పొందమని సకల పరిస్థితులతో పాటు మాకును కూడా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి విశేషంగా ఇప్పుడు జూములో చేరిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, ప్రతి మీ దాసునికి, ప్రతి పరిశుద్ధునికి, సహోదర సహోదరి అందరికి కూడా ప్రభా మీ తోడు మాతో ఉంచి మయం పొందమని, ఈ కార్యమంతటిని మీ అధ్యక్షుల కింద మీరు చక్కగా నడుపుకొని మయం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు దేవదానకులకి వందనాలు. మన మధ్య మరి పాట పాడటానికి మరేదాస్ అన్న మన మధ్య ఉన్నారు. దేవుని దాసులు ఒకటి పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలి. మరేదాస్ అన్న వందనాలు. దేవునికి స్తోత్రాలు. మరి సమయం ఇచ్చిన ప్రొఫెసర్ గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రభు పిల్లలందరూ కూడా మరి ప్రభు నామమున ప్రేమను తెలియపరుస్తున్నాం. మన ఉదయకాలము ప్రభువుని స్తుతించులాగున మన క్రైస్తవ కీర్తనల నుండి 308 కీర్తన పాడదాం. పాట నెంబరు 308 పాట. మన యేసు దివ్యమైన నామమున్ స్మరించి నాకెంతో ఆశీర్వాదం. మన యేసు దివ్యమైన నామమున్ స్మరించి నాకెంతో ఆశీర్వాదం. మన యేసు దివ్యమైన నామమున్ ఆశ్చర్య పాపులనెంతో ప్రేమించిన నామం. పరమును వీడి వచ్చిన నామం. పాపులనెంతో ప్రేమించిన నామం. పరమును వీడి వచ్చిన నామం. ప్రాణము ప్రేమతో పెట్టిన నామం. ప్రాణము ప్రేమతో పెట్టిన నామం. పాపాత్ములను రక్షించుటకు, పాపాత్ములను రక్షించుటకు ప్రేమతో పిలచు చుండట్టి నామం. మన యేసు దివ్యమైన నామము.
స్మరించి నాకెంతో ఆశీర్వాదం. మన యేసు దివ్యమైన నామము, ఆశ్చర్యకరమైన మన యేసు నామం, అన్ని నామములకు మిన్నైన నామం. ఆశ్చర్యకరమైన మన యేసు నామం, అన్ని నామములకు మిన్నైన నామం. అన్ని జీవులను పోషించు నామం, అన్ని జీవులను పోషించు నామం. ఆపదలన్నిటిన్ బాపే నామం, ఆపదలన్నిటిన్ బాపే నామం. అనవరతము స్తుతి నొందేటి నామం, మన యేసు దివ్యమైన నామమున్. స్మరించి నాకెంతో ఆశీర్వాదం, మన యేసు దివ్యమైన నామమున్. దీనులను ఆదరించేటి నామం, దివ్య సందేశము నీచేటి నామం. దీనులను ఆదరించేటి నామం, దివ్య సందేశము నీచేటి నామం. దీక్షాపారులుగాను చేసేటి నామం, దీక్షాపారులుగాను చేసేటి నామం. దీనా బంధువగు యేసుని నామం, దీనా బంధువగు యేసుని నామం. దినదినము రక్షించేటి నామం, మన యేసు దివ్యమైన నామమున్. స్మరించి నాకెంతో ఆశీర్వాదం, మన యేసు దివ్యమైన నామమున్. నాదునా ప్రొఫెసర్ మీది నీటిలో ఉంది. మంచిది. చక్కటి పాట పాడి వినిపించిన దేవదాసులు మర్యాదాస్ అన్నకు ప్రేమ వందనాలు. మరి వాక్య పరీక్ష నిమిత్తము హుబ్లీ నుంచి అందుకే కర్ణాటక నుంచి పెరుమల జయచంద్రరావు అన్న గారు మన మధ్య ఉన్నారు. వాక్య పరీక్ష చేయకముందు దాసుని దేవుడు బలపరుచున్న మన మధ్య మరి ఆసాఫ్ అన్న ఉన్నారు. అంతపురం నుంచి సంఘ పెద్దలు ప్రార్థనశాలను కోరుచున్నాం. వందనాలు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించినావు, నీకు స్తోత్రాలు. ఎంతో మంది రాత్రి ఉన్నవారు ఉదయం లేరు, తమ జీవితాలు అడ్డంతంగా ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. వారికంటే శ్రేష్ఠులు, యోగ్యులు, ఆరోగ్యవంతులు కాదు, కానీ కేవలం నీ కృపను బట్టే మన సజీవులకు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఇవి ఎక్కువ జామునే ప్రాతకాలంలో నీ పాదాల చింతకు రాగలిగే ధన్యత మాకు ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. ప్రత్యేకించి జూన్ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది మీరు మాకు ఏర్పాటు చేసినారు. అయినా మమ్మల్ని పురికొట్టడానికి, మనం బలపరచడానికి, మనం ఆదరించడానికి, మనం ధైర్యపరచడానికి, ఆత్మీయులుగా ఇవ్వడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమ బాధ్యత వహిస్తున్న నాయన మీ దాసు బర్నబాస్ను బట్టి, ఆయన టీంను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన మరి సమయంలో నాయన వాక్యం అందించిపోయి దాసుని మీరు ఆత్మతో నింపండి. శ్రేష్టమైన నీ మాటలు మా హృదయాలు, మా మనసులు తాకున్నట్లు కృచిపించి పెట్టుకుంటున్నాం. నాయన నెట్ సమస్య రాకుండా కృచిపించి పెట్టుకుని దయపాలింపజేయండి. ఏదేమైనా మీ సన్నిధి అనుభవించడానికి, మీ హెచ్చరికలు, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి కృచిపించి దయపాలింపజేయండి. యేసునామమున అడిగి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. ఆమేన్. మంచిది. పాట ప్రభుని స్తుతించి ప్రార్థించిన ప్రియుడు ఆసపన్నకు వందనాలు. మరి వాక్య పరీక్ష నిమిత్తం మరి పెద్దలు జయచంద్రరావు అన్న గారు మన మధ్య ఉన్నారు. ముందున్న సమయాన్ని అన్నకు ఇద్దాం, అన్నను ఆహ్వానిద్దాం. అన్న జయచంద్ర అన్న వందనాలన్నా. వందనాలు అందరికీ. వందనాలన్నా. ప్రభునందు ప్రియమైన
సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాలలో ఇచ్చాడు. రాత్రంతా మంచి విశ్రాంతిని అనుగ్రహించాడు. ప్రతి దినం కూడా మనకు తోడుగా ఉండి ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఇంకా ఈ లోకంలో బ్రతకగలిగినట్లుగా సహాయం చేస్తూ ఉన్నాడు. లోకంలో ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అకస్మాత్తు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కానీ అలాంటివి ఏవి కూడా మన యుద్ధకు రాకుండా మన జీవాన్ని పొడిగిస్తూ మన ఆయుస్సును ఇంకా అధికం చేస్తూ ప్రభు కోసమే బ్రతకగలిగినట్లుగా మనకు సహాయం చేస్తూ మన దేవుడు నిత్యము తన వాగ్దానం చేసిన ప్రకారంగా ఇదిగో యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పినట్టుగా ఆయన నిత్యం కూడా మనకు తోడుగా ఉంటూ కాపాడుతూ ఉన్నాడు. అందుకు మన ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో చేరినటువంటి పెద్దలకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అన్న వాయిస్ క్లియర్గా ఉందా? అన్నా ఓకే అన్న. ఓకే. యూదా రాజు అయిన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని పశువుల కాపురులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఒక జూమ్ ప్రోగ్రాములో మేమందరం కూడా సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. మీ దాసులు బర్నబాసన్న గారిని ఆశీర్వదించి ఈ పరిచర్య జరిగించడానికి మీరు బలపరుస్తూ ఉన్నందుకే వందనాలు. మీ దాసుని యొక్క ప్రయాసను మీరు ఆశీర్వదించండి. ఇందులో చేరినటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. అనుభవం కలిగినటువంటి దేవుని సేవకుల మధ్యన నిలిచి మాట్లాడడానికి చాలినటువంటి వాడును కాను, కానీ మీరు సహాయం చేసే దేవుడవు. నీ నోరు బాగుగా తెరువుము, దాన్ని నింపుతానని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి ఉదయకాలం వేళ మీ గ్రంథంలో నుంచి ధ్యానం కోసమై ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మేము సంగతులు ధ్యానం చేయడానికి కావలసినటువంటి ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి చేరవచ్చినటువంటి మాకు చాలినటువంటి సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో ఆమోసు అంటే అర్థం ఏంటి, ఆమోసులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి మనం ధ్యానం చేసినా, ఏ భాగాన్ని గురించి ధ్యానం చేసినా అందులో ఉన్నటువంటి ఆత్మీయమైన సంగతులు నేర్చుకొని మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలినటువంటి సంగతులను మన హృదయాలలో భద్రపరచుకోవడానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఒక అలవాటు, ఒక ఆచారము అన్నది కాదు, కానీ వాక్యాన్ని చదవడంలో, వాక్యాన్ని ధ్యానం చేయడంలో, వాక్యాన్ని వినడంలో మన ఆత్మలో బలం పొందాలి. ప్రభు కోసమై మనము స్థిరంగా నిలవాలి. భయంకరమైనటువంటి లోకంలో పాపములో పడిపోకుండా మనల్ని మనము భద్రపరుచుకొని ఆత్మీయమైనటువంటి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతోనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు.
అంతేకాని ఇది క్రైస్తవ ఆచారం మాత్రం కాదు. దేవుని వాక్యంలోనే వ్రాశాడు దేవుడు, ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అని, మనకు బోధ కలగడానికి వ్రాయబడ్డాయని, మనకు నిరీక్షణ కలగడానికి వ్రాయబడ్డాయి అని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరిని గురించి ధ్యానం చేసినా, ఏ భాగాన్ని గురించి ధ్యానం చేసినా అది మనకు బోధ కలగాలి, బుద్ధి కలగాలి, నిరీక్షణ కూడా కలిగించాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం ప్రతి దినం ధ్యానం చేస్తూ ఉంటాం, మాటి మాటికి చదువుతూ ఉంటాం. వీలైనంత వరకు ఎక్కువగా అందులో ఉన్న సంగతులు నేర్చుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. ఈ ఉదయ కాలం కూడా ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆయన ఆమోసు. ఆమోసు అంటే అర్థం భారం భరించువాడు అని అర్థం. ఇది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి చక్కటి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు. భారం భరించేవాడు, ఖాళీగా ఉండేవాడు కాదు. దేవుని యొక్క పనిని జరిగించడానికి చాలినటువంటి విధేయత కనపరుస్తూ ఆయన కాడిని తన మెడ మీద ఎత్తుకునేటువంటి వాడు. మన ప్రభువు కూడా ఈ లోకంలో భారం భరించాడు. ఎంత భారం భరించాడు అంటే మనము వర్ణించలేనంత, మనము వివరించలేనంత భారం భరించడానికి ఈ లోకానికి మన ప్రభు వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోర్దాను నది ఒడ్డున అలా నడుస్తూ ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను తన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన మేలుకొల్పుతూ లేకుంటే హెచ్చరిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు త్రిప్పి ఆయనను చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మన ప్రభు ఎంత భారాన్ని మోశాడో, మన పాపములన్నిటినీ కూడా ఆయన వీపు మీద వేసుకున్నాడు. మన పాపము ఎంత భారమైనది, ఎంత బరువైనది అంటే దేవుని గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. కయీను తన తమ్ముడైనటువంటి హెబేలును చంపిన తర్వాత దేవుడు అతనిని శపించినప్పుడు, శిక్షకు సంబంధించినటువంటి సంగతులు చెప్పినప్పుడు కయీను అన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. దావీదు కూడా ఆయన మాట్లాడుతూ, నా దోషములు నా తల మీద పొర్లి పారుతూ ఉన్నాయి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి అన్నాడు. ఒక్కరు చేసినటువంటి పాపాలు వారే మోయలేకుంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వలోకములో ఉన్నటువంటి మానవుల పాపాలన్నిటినీ కూడా తన వీపు మీద వేసుకొని మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంత బరువును భరించడానికి వచ్చాడో, ఎంత భారాన్ని భరించడానికి వచ్చాడో, దానికి రావలసినటువంటి శిక్ష యావత్తు అనుభవించడానికి ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చింది మత స్థాపన కోసమే కాదు, ఒక కులాన్ని మాత్రమే ఉద్ధరించడానికి కాదు, ఒక ప్రాంతపు ప్రజలను మాత్రమే ప్రేమించడానికి కాదు. తిమోతికి రాసినటువంటి పత్రిక 1:15 మనకు తెలుసు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. క్రీస్తు యేసు వచ్చింది అందరినీ ప్రేమించడానికి, అందరి పాపాలను భరించడానికి, వాటికి రావలసినటువంటి శిక్షను అనుభవించడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. మానవుల పాపాలన్నింటినీ కూడా తన వీపు మీద వేసుకొని ఆయన ఆ భారాన్ని భరించి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ భారమంతా ఆయన భరించాడు. వాటికి రావలసిన శిక్ష యావత్తు ఆయన శరీరం అందు కూడా ఆయన అనుభవించాడు. సామాన్యమైనటువంటి శిక్ష కాదు. యేసుక్రీస్తు అనుభవించినటువంటి శిక్ష అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, గాయపరచబడ్డాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేహం మీద 5400 చిల్లర గాయాలు ఉన్నాయని
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసి చెప్పారు. ఆయన వీపు మీదనే దాదాపుగా 150 లోతైన గాయాలు ఉన్నాయట. ఆయన మోసినటువంటి శిలువ భారము 150 కిలోలు ఉంది అని వారు లెక్కలు తేల్చారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బరువు 80 కేజీలు ఉంటే ఆయన శిలువ మోసినది 150 కేజీలు. అది కూడా మామూలుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఆ భారాన్ని మోయలేదు. తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడింది, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, పెదవులు చిట్లిపోయాయి, ముక్కు పగిలిపోయింది, చెంప వెంట్రుకలు పెరిగి వేస్తే చెంపల మీద నుండి కూడా రక్తం కారుతూ ఉంది. ఆయనని తీసుకుని వెళ్ళి చిన్న మొద్దుకు కట్టేసి వీపి మీద 1+40 అనగా 39 కొరడా దెబ్బలు కొడితే వీపంతా కూడా నాగేటి చాళ్ళ వలె దున్నబడింది. వీపంతా కూడా చర్మము లేచిపోయి మాంసపు ముక్కలు బయటికి వచ్చాయి. ఈ విధంగా గాయపరచబడినటువంటి ఆ దేహం మీద 150 కిలోల బరువున్నటువంటి ఆ శిలువ మ్రాలును వేస్తే ఒకడు తడిగుడ్డను పిండితే ఏ విధంగా ఆ నీళ్లు కారుతాయో ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేహం పిండబడినట్టుగా ఆయన దేహంలో నుండి రక్తం పూర్తిగా కార్చబడింది. ఆ బరువును మోసుకుంటూ కలవరి శిలువ ఎత్తుకొని కలవరి కొండ వరకు ఆయన వెళితే ఆ శిలువలోనే ఆయనను పరుండబెట్టి 3 మేకుల చేత ఆ శిలువకు అంటగొడితే విలవిలలాడిపోయాడు. భూమికి ఆకాశానికి మధ్యన 6 గంటల సేపు ఆ మేకులలో వేలాడుతూ ఎంత యాతన అనుభవించాడు, ఎంతగా ఆయన ఆ బాధను భరించాడు మనమైతే వర్ణించలేం. ఏ కవి కూడా ఆయన బాధను వర్ణించడానికి చాలినటువంటి పదాలు ఉపయోగించలేడు. అంత భయంకరమైనటువంటి బాధ. మనకు తెలిసిన భాషలో ఆయన రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, శిలువలో వ్రేలాడాడు, మేకుల మధ్యన వ్రేలాడాడు, దొంగల మధ్యన వ్రేలాడాడు, భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడాడని మనకు తెలిసినటువంటి భాషలో వర్ణిస్తూ ఉన్నామే తప్ప నిజానికి ఆయన పొందినటువంటి బాధను వర్ణించడానికి ఎవరికి కూడా పదాలు చాలవు. అంత భయంకరమైనటువంటి బాధను కలవరి శిలువలో ఆయన భరించాడు. మన పాప భారాన్ని అంతటిని కూడా వహించాడు. ఆ తర్వాత ఆయన మన పాప భారాన్ని మాత్రమే కాక మన భారాలన్నిటిని కూడా భరించేవాడుగా ఉన్నాడు. ఒక్క పాప భారం మాత్రమే కాదు. కీర్తనకారుడు 55వ కీర్తనలో ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తూ 55వ కీర్తన 22వ చరణం చూడండి. 55వ కీర్తన 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును అన్నాడు. మన భారం అంతా కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. పాప భారం మాత్రమే కాదు. 68వ కీర్తన 19వ చరణం కూడా చూడండి. 68వ కీర్తన 19వ చరణం కూడా చదువుదాం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆయన పాప భారాన్ని భరించి ఇంకా మౌనంగా ఉండలేదు, కానీ అనుదినము కూడా మన భారాలు భరిస్తూ ఉన్నాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మన అనుదిన భారం, ప్రతిరోజు కూడా మన భారాన్ని, మన బాధ్యతను ఆయన తీసుకుని వాటిని భరిస్తూ ఉన్నాడు. భారము భరించువాడు. ఆమోసు కూడా ఎంతో ప్రభువు ఇచ్చినటువంటి భారాన్ని భరిస్తూ ప్రభు పరిచర్య చేశాడులేండి. ప్రభువుకు చక్కటి సూచనగా కనపడుతూ ఉన్నాడు. మన ప్రభు కూడా అనుదినము మన భారాన్ని, ప్రతిరోజు కూడా మన బాధ్యతను, మన భారాన్ని, మన అవసరాలను అన్నిటినీ తీర్చేటువంటి వాడు ఉన్నాడు మన దేవుడు. కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఇంకా వదిలిపెట్టిన వాడు కాదు, మౌనంగా ఉన్నవాడు కాదు. ఆ పాప భారాన్ని మోశాను, ఇక నాకు సంబంధం లేదు అని మనల్ని విడిచిపెట్టిన వాడు కాదు. ప్రతి దినం కూడా మన భారాన్ని మోస్తూనే ఉన్నాడు. మన విషయంలో ఆయన వాటినన్నిటినీ సహిస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు ఇర్మియా.
11వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మాట చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనములో ఆఖరి లైన్ చదువుదాం, అంటే కింద నుంచి 2వ లైన్. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయిచూ ఉన్నాను అన్నాడు. మన వ్యాజ్య భారం కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎవరికైనా వ్యాజ్యం ఉందా? మనకు, మన ప్రతివాదికి, లేకుంటే ఇంకెవరితోనైనా విరోధ భావం కలిగి ఉందా? మనకై మనంగా ఏమీ భరించి జోక్యం చేసుకోవలసినటువంటి అవసరం లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎవరితో కూడా వ్యాజ్యమాడాల్సినటువంటి అవసరం లేదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాశాడు, దేవుడు చేసినటువంటి, లేకుంటే దేవుడి మీద ఉన్న ఆ భారం ఎలాంటిదో, దేవుడు మన భారాన్ని ఎలా భరిస్తూ ఉన్నాడో, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని అని ప్రభువే చెబుతూ ఉన్నాడు అన్నట్టుగా వ్రాశాడు. మనకి ఎవరి మీద పగలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, ఒకరి కీడు కోరుకోకూడదు, ఒకరితో వ్యాజ్యమాడు. అలా ఎవరైనా మన మీద వ్యాజ్యమాడుతూ ఉంటే ఆ భారాన్ని ప్రభు మీద వేయాలి. మన పట్ల న్యాయం చేసేవాడు ఆయన ఉన్నాడు, ఆ భారాన్ని ఆయన భరిస్తాడు. ఆ విరోధిని ఏమి చేయాలో అది చేస్తాడు, అంతే. అన్యాయమైనటువంటి కార్యం జరిగిస్తాడు. ఖమ్మంలో సొలొమోను సార్ అని ఉన్నవాడు ఒక ఆయన, ఇంతకుముందు ఒక సేవకుడు, మంచి సేవకుడు. ఆయన అనేటువంటి వాడు, ఎవరైనా మనకు విరోధంగా ఉంటే వారి కోసమే మనం ప్రార్థన చేద్దాం, ఆయన వాడికి మారు మనసైనా ఇస్తాడు, లేదంటే మాంసమైనా పట్టిస్తాడు అనేవాడు. దేవుడు ఏది చేయాలో అది చేస్తాడు, కానీ మనం మాత్రం పగ తీర్చుకోవాలి అని ద్వేషం వారి మీద నింపుకోకూడదు. కానీ వాక్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒకరి మీద ద్వేషాలు, కోపాలు నింపుకుంటూ ఆయాసం కలిగి, ఆవేదన కలిగి, మన మనస్సును మనమే కష్టపెట్టుకుంటూ, మన ఆత్మలో మనమే కృంగిపోయే వాళ్ళంగా ఉండకూడదు. ఏదైనా ఉందా అది ప్రభు మీదవే. ఎందుకంటే మన భారాన్ని భరించేవాడు ఆయన. అనుదిన భారం భరిస్తాడు. పాప భారాన్ని భరించినటువంటి వాడు ఇక మిగతా భారాలు ఎందుకు భరించుడు? రోమీలకు రాస్తూ 8వ అధ్యాయం 32వ వచనంలో పౌలు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఇవే. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. మనల్ని ప్రేమించి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయనటువంటి ఆ దేవుడు మిగతా వాటిని ఎందుకు ఇవ్వడు? వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైన, మరణమైన, దుఃఖమైన, ఈ లోకంలో ఉన్నవైనా, ఇంకా రాబోయేవి ఏవైనా, వీటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించి మనకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మన భారం ఏదైతే ఉందో అది ఆయన మీద వేద్దాం. మన భారాన్ని ఆయన భరించేవాడు. ఆయన భరిస్తూ ఉన్నాడు వాస్తవమే, కానీ మనల్ని మౌనంగా ఉండమన్నాడా? మనకు కూడా భారం భరించే వాళ్ళంగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రభు చెప్పినటువంటి మాటలు మనకందరికీ పరిచయం ఉన్న మాటలే. అయిన సందర్భానుసారంగా జ్ఞాపకం చేసుకుందాం. 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. నా కాడి మీ మీద ఎత్తుకోండి, మీరు కూడా భారం వేయాలి. ఆయన భారం మోస్తూ ఉన్నాడు, మోశాడు, పాప భారాన్ని మోశాడు, మనకు విశ్రాంతిని ఇచ్చాడు. మన అనుదిన భారాన్ని కూడా మోస్తూ ఉన్నాడు, మన వ్యాజ్య భారాలను కూడా మోస్తూ ఉన్నాడు. మన సమస్త భారాలను ఆయన భరిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మన మీద కొన్ని భారాలు పెట్టాడు. భారం మోసే వాళ్ళంగా ఉండాలి. ఆ మోసు అంటే భారం మోసేవాడు, మనం కూడా భారం వేయాలి. నా కాడి సులువు అన్నాడు, ఆయన కాడి ఎత్తుకోవాలి. ఏ భారం పెట్టాడు? మనకు కూడా సేవా భారం ఉందా? పౌలు అన్నాడు తనకు తానుగా చెప్పుకుంటూ, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. నా మీద మోపబడి ఉందని వ్యక్తిగతంగా తను చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆ భారం నీకు నాకు లేదా? ఈనాడు ఎంతో మంది సువార్తను చేత పట్టుకొని
వీధులలో గంభీరంగా ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారు. సమస్యలు వచ్చినా, ఎదురాడేవారు ఉన్నా, అవమానపరిచేవారు ఉన్నా, కొన్నిసార్లు గాయపరిచిన, తీసుకుని వెళ్ళినటువంటి పరికరాలను ధ్వంసం చేసిన ప్రభు భారాన్ని భరించాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటిస్తే శ్రమ, కానీ ప్రకటింపకపోతే శ్రమ ఏంటి? ప్రకటిస్తూ ఉంటే శ్రమ ఉంది. అన్యుల మధ్యన, విగ్రహారాధికుల మధ్యన, అజ్ఞానుల మధ్యన, మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్యన మనకు సువార్త ప్రకటిస్తూ ఉంటే శ్రమలు ఉన్నాయి. కానీ పౌలు అంటూ ఉన్నాడు, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించవలసినటువంటి భారం దేవుడు మన మీద పెట్టాడు. సేవా భారం, ఆత్మల భారం, సంఘ భారం, ప్రార్థనా భారం కలిగి ఉండాలి. ఖాళీగా ఉన్నామా, ఇంకొకడు వేస్తాడు మన మీద బరువు. మనల్ని పని వాళ్ళుగా చేసుకుంటాడు, మనల్ని దాసులుగా వాడు. మౌనంగా ఉండడు, మనం ఖాళీగా ఎవరు పెట్టరు. ఖాళీగా ఉంటే అందులో గాలి దూరుతుంది. ఆ గాలి అన్నది లేకుండా ఉండాలంటే అంచుల మట్టుకు నింపండి అన్నాడు ప్రభు. అంచుల మట్టుకు ఏమి ఉండకు, దాంట్లో గాలి కూడా దూరకు. మనం కూడా భారం మోసే వాళ్ళంగా ఉండాలి. దేవుడు మన మీద భారం పెట్టాడు. సువార్తను ప్రకటిద్దాం. సేవాభారం కలిగి ఉందా, ఆత్మల గురించినటువంటి భారంతో ఈ లోకంలో భారము భరించేవారు కావాలి. మౌనంగా ఉండేవారు కాదు, రెస్ట్ తీసుకునేటువంటి వారు కాదు, ఖాళీగా అలా సమయాన్ని వృధా చేస్తూ జీవించే వాళ్ళు కాదు. ఆయన భారం సులువైనదే, తేలికైనదే. ఆయనలాగా మనం గాయపరచబడడం లేదు, అవమానాలు పొందడం లేదు. ఆయన పొందినటువంటి వేదన లాంటి వేదన ఈనాడు ఏ మనుషుడికి లేదు. కానీ ఆయన నమ్మినటువంటి దేవుని పిల్లలు భారం కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ భారం మనకుందా? గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు, చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అన్నాడు, ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా అన్నాడు. అలా చెబుతూ 3వ వచనంలో చూడండి, లేదంటే 2వ వచనం, ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. ఒకని భారం ఒకడు, నాకు నేనే, నీతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకేదైనా వారి జీవితాలలో వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు చూస్తూ కూడా మౌనంగా ఉండకండి. ఒకడి భారం ఒకడు భరించడం. ఆధ్యాత్మికంగా ఏదైనా చింతనలో ఉన్నాడా? ఏవైనా సంగతులు నేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడా? తెలిస్తే నేర్పించండి, సందేహాలు తీర్చండి, సమాధానాన్ని కలిగి ఉండండి. ఇంకేదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా? సహాయం చేయగలిగినటువంటి స్తోమత నీ దగ్గర ఉందా? ఉంటేనే అప్పు చేసి సహాయం చేయమని దేవుడు చెప్పడం లేదు. ఒకడు అవసరంలో ఉన్నాడు, తప్పనిసరిగా అతడికి అవసరం ఉంది. ఆ అవసరం ఎరిగి ఉండి కూడా మౌనంగా ఉండడం న్యాయం కాదు. నీ దగ్గర చేయగలిగిన శక్తి ఉంటే. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వచనం చూడండి. సామెతల గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయవద్దు అన్నాడు. చేతనైనప్పుడు, చేత కాకుండా కూడా నువ్వు ఎక్కడైనా అప్పు తెచ్చి అతని అవసరం తీర్చమని చెప్పడం లేదు. కానీ మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి, అందరికీ చేయలేండి, లోకానికంతా సహాయం చేయగలిగినంత శ్రీమంతులమేం కాదు. కానీ అది పొందదగిన వారికి, అది నీ చేతనైతే, నీ వలన అయితే, నీ దగ్గర ఆ స్తోమత, ఆ స్థాయి ఉంటే
అతడికి సహాయం చేయడం, అది వాక్యానుసారం. ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చాలి అన్నాడు. ఇది క్రీస్తు నియమం. ఒకరి భారములను ఒకడు భరించడం. మన భారాన్ని ఎంతగా భరించాడు ప్రభు? ఆ భారాన్ని ఎంత దూరం మోసుకొని వెళ్ళాడు? దానికి రావలసినటువంటి శిక్షను ఎంత భయంకరంగా అనుభవించాడు? ఆయన ఆ భారాన్ని భరించి మనకు కూడా కొన్ని బాధ్యతలు, భారాలు అప్పగిస్తూ ఉన్నాడు. ఒకడి భారం ఒకరు భరించండి. ఇలాగూ క్రీస్తు నియమం అది క్రీస్తు నియమం. అది అని నెరవేర్చడం మనకు తగి ఉంది అంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా భారం భరించే వాళ్ళంగా దేవుని పిల్లలు. ఆమోసు అనగా భారము భరించువాడు అని అర్థము. ఈయన ఏ పట్టణానికి సంబంధించిన వాడు? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. తెకోవలోని పశువుల కాపరులలో అన్నాడు. ఇతడు తెకోవా అన్నటువంటి ఊరికి సంబంధించినటువంటి వాడు. ఈ తెకోవా అన్నది ఒకప్పుడు ఒక ఊరుగా ఉంది. కానీ సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం కొన్ని మాటలు చూద్దాం. 14వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. తెకోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి అనే మాట వ్రాయబడి ఉంది. అక్కడే 9వ వచనం కూడా చూడండి. అందుకు తెకోవా ఊరి స్త్రీ, ఆ స్త్రీని గురించి కాదు కానీ తెకోవా అన్నది ఒక ఊరు. ఆ ఊరు క్రమేణా అభివృద్ధి చెందినట్టుగా కనబడుతూ ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. రెహబాము యెరూషలేమునందు కాపురం ఉండి యూదా ప్రదేశమందు ప్రాకారము పురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా అంటే రెహబాము కాలములో మొట్టమొదటి రాజు సౌలు రాజు, ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాము దినములలో ఈ తెకోవా అన్నటువంటి ఊరిలో ప్రాకారపు పురములను కట్టించి దాన్ని డెవలప్ చేశాడు, దాన్ని అభివృద్ధి చేశాడు. అంటే ఒక పట్టణముగా దానిని మార్చాడు. తెకోవా అనేటువంటి ఊరు చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉంది. అది ఊరులాగానే, గ్రామంలాగానే కాక ఒక పట్టణం లాగా రాను రాను అభివృద్ధి చెందింది. ఇందులో ఉన్న సంగతి ఏమిటి అంటే, విశ్వాసలమైనటువంటి మనం మొదట ఎలా ఉన్నామో అలాగే ఉండడం కాకుండా దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, సేవలో కానీ, ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ ఎప్పుడు ఎలా ఉన్నామో అప్పుడు అలాగే ఉన్నట్టుగా కాదు, కానీ దినదినము అభివృద్ధి చెందేటువంటి అభివృద్ధి జీవితం మనకు కావాలి. అంతకంతకు రోజు రోజు కూడా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి, చాలా చక్కగా ఎదిగాడు అనిపించుకోవాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడని ఇతరులకు కనిపించాలి. శారీరకంగా అభివృద్ధి చెందడం కాదు. ఈనాడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు. ఒకప్పుడు పూరి గుడిసెల్లో ఉన్నారు, ఇప్పుడైతే చక్కటి భవనాలు కట్టుకుని నివాసం చేస్తూ ఉన్నారు. మంచిదే, దేవుని ఆశీర్వాదం ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందినా కూడా లోకానికి చూడడానికి దేవుని చేత దీవించబడ్డారు అనే ఒక సాక్ష్యం ఉంటుంది. కానీ ఆత్మీయంగా మరీ ఎక్కువగా అభివృద్ధి చెంది, ఆర్థికంగా ఏమీ లేకపోయినా పర్వాలేదు, లోకంలో పేదవాళ్ళంగా ఉన్న ప్రభు కోసమే బలమైనటువంటి వాళ్ళంగా ఉండాలి అన్న సత్యాన్ని చెబుతూ తెకోవాలో ఉన్నాడు. తెకోవా అనేటువంటి ఊరిలో ఉండి ఆయన కూడా అభివృద్ధి చెందినట్టుగా కనబడుతూ ఉంది. తెకోవాలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు, ఏం పని చేస్తూ ఉన్నారు? నెహెమ్యా గ్రంథం
మరి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి. 3వ అధ్యాయంలోనే 27వ వచనం. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగా ఉన్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. తెకోవలో ఉన్నటువంటి వారు దేవుని మందిరపు పరిచర్య చేసేవారు. దేవుని మందిరానికి కట్టబడుతూ ఉన్నటువంటి ప్రాకారపు పనులలో వారు కూడా పాలు పొంది బాగు చేసేటువంటి వారు. పడిపోయిన వాటిని, చెడిపోయినటువంటి వాటిని బాగు చేసే పనిలో తెకోవీయులు ఉన్నారు. ఇశ్రాయేలులందరూ ఆధ్యాత్మికంగా చెడిపోయి ఉండగా, భక్తిహీనులై ఉండగా, ప్రభువును విడిచిపెట్టి ప్రభువుకు రోషం పుట్టించేవారుగా ఉండగా, వారి మధ్యకు వెళ్ళి వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బాగు చేయడానికి తెకోవీయుడు వెళ్ళాడు. ఆయనే ఆమోసు. ఆమోసు తెకోవాకు చెందినవాడు. తెకోవీయులు బాగు చేసేవారు కానీ భంగం చేసేవారు కాదు. మనం ఎలా ఉన్నాం? బాగు చేస్తూ ఉన్నామా, చెడగొడుతూ ఉన్నామా? దేవుని పనిని, దేవుని సంఘాన్ని, ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలను బాగు చేసేటువంటి ఆ పనిలో ఉండాలి. తెకోవీయులు బాగు చేసేవారు. ఏదైతే చెడిపోయి ఉందో, పడిపోయి ఉందో, శత్రువు చెడగొట్టాడు, శత్రువు పాడు చేసి అలా వదిలిపెట్టాడు, దాన్నంతటినీ బాగు చేయడానికి నడుము వంచిన వారు, చెమట కార్చినటువంటి వారు, కష్టపడినటువంటి వారు, తెకోవలో ఉన్నటువంటి వారు, వారు బాగు చేసేటువంటి వారు. కొందరున్నారు లేండి చెడగొట్టేటువంటి వారు. గలతీయులకు రాస్తూ పౌలు అన్నాడు, మీరు బాగుగా పరిగెత్తుచూ ఉంటిరి, కానీ ఎవడు అడ్డగించెను? అడ్డగించేవారు, ఆటంకపరిచేవారు, ఇంకా చాలయ్యా ఏం చెప్తావు అనేటువంటి వారు, అబ్బా భలే చెప్పినాళ్ళయ్యా అయినా అని ఎగతాళి చేసేవారు ఉన్నారు. అయినా కూడా ఆ పరుగులో బాగుగానే సాగుతూ ఉండాలి. కానీ ఎవడో అటకాలు వేశాడని పడిపోయి అక్కడితో ఆగిపోకూడదు. బాగు చేసే వాళ్ళంగా ఉండాలి, బాగు పడే వాళ్ళంగా ఉండాలి, ఇతరుల బాగు కోరుకునే వాళ్ళంగా ఉండాలి. తెకోవలో ఉన్నటువంటి వాడు ఆమోసు తెకోవాకు సంబంధించినటువంటి వాడు. తెకోవాలో ఉన్నటువంటి వారు మౌనంగా ఉన్నవాళ్ళు కాదు, వారు నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు కాదు, ప్రభు పని పట్ల అలక్ష్యాన్ని వహించిన వాళ్ళు కాదు. వారితో కలిసి పని చేసేవారు. మీతో మాకు సంబంధం లేదు, మీది మీరే చేసుకోండి, మేము మాత్రం ప్రక్కకుంటామని మౌనంగా ఉన్న వాళ్ళు కాదు. కలిసి పని చేస్తూ ఉండగా వారితో కలిసి పని చేస్తూ వీరు కూడా బాగు చేసేటువంటి వారు తెకోవలో ఉన్నటువంటి వారు. ఆమోసు అంటే అర్థం భారం మోసేటువంటి వాడు అని. అందులో కొన్ని సంగతులు మనం చూచాం. అతడి గ్రామం కూడా ఒక చిన్న గ్రామమైన అది దినదిన అభివృద్ధి చెందుతూ అందులో ఉన్నటువంటి వారు కూడా పరిచర్య చేసేవారుగా ఉన్నారు, పని చేసేవారుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుని పిల్లలం, దేవుడు మనల్ని పని చేయడానికే నియమించాడు. కానీ నిర్లక్ష్యంగా ఉండి వేస్ట్గా అలా పడి ఉండడానికి ప్రభు మనల్ని పిలవలేదు. ఆమోసులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, లేకుంటే ఆయనలో ఉన్న మరి ఒక సంగతి ఏంటంటే, ఆమోసు అంత పేరెన్నిక కలిగిన వాడు కాదు, విద్యావంతుడు కూడా కాదు. ఆమోసు తనకు తానుగా చెప్పుకుంటూ అన్నాడు, నేను ప్రవక్తనైనా కాదు, ప్రవక్తల శిష్యులలో ఒకడినైనా కాదు, కానీ పశువుల కాపరినై ఉండి మేడి పనులు ఏరుకుంటూ ఉన్నాను అన్నాడు. ఇతడి వంశానికి కూడా గొప్పవాడు కాదండి. ఇతడి తల్లిదండ్రుల పేరు కూడా వ్రాయబడలేదు. ఆమోసు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా వ్రాయబడలేదు. అంటే అంతగా గుర్తింపు కలిగినటువంటి వాడు కాదు. దేవుని గ్రంథంలో పేరు కలిగిన వారు, వారి వృత్తిలో కానీ వారి వంశంలో కానీ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. యెషయా, జెఫన్యా, దానియేలు,
వీరు రాజవంశానికి సంబంధించినటువంటి వారు. ఇర్మియా, ఎహెజ్కేలు, జకరియా వీరు యాజక వంశానికి సంబంధించిన వారు. రాజవంశం కానీ యాజక వంశం కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వంశ. ఈ రెండిటిలో దేనికి సంబంధించినటువంటి వాడు కాదు ఆమోస్. ఈయన పశువుల కాపరి, పశువులను కాసుకుంటూ ఉన్నాడు. అంత గుర్తింపు తగిలిన ఉద్యోగం కూడా కాదు, అసలు ఉద్యోగమే కాదు అది. పశువులు కాసేటువంటి వాళ్ళను మన ఊర్లలో, పల్లెటూరులో జంగిల్ కాసేవాడు అంటారు. మీ ఊర్లలో ఏమంటారో తెలియదు, కానీ మా ఊర్లో అయితే జంగిల్ కాసేవాడు. ఊర్లో ఉన్నటువంటి పశువులన్నీ తీసుకొని వచ్చి ఒక చోట తోలుతారు. వాటన్నిటిని తీసుకొని వెళ్ళి పొలానికి తోలుకొని వెళ్ళి సాయంత్రం వరకు వాటిని మేపుకొని తిరిగి తీసుకొని వచ్చి ఎవరి ఇంటికి వారి పశువులను ఆయన అలా తోలుతాడు. ఇలాంటి పని వారిది. ఆ పని అంత విలువైనటువంటి పని కాదు. ఆ పని చేసే వారికి గ్రామంలో అంత మర్యాద కూడా ఇవ్వరు. ఎందుకంటే అది ఒక చిన్న పని, అంత గుర్తింపు తగిలిన పని కాదు, గొప్ప పని కాదు. ఆమోసు కూడా అలాంటి వాడే, పశువుల కాపరి. మన దేవుడు కూడా కాపరే కదండి. ఆయనను గురించి కూడా కాపరి అని వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం దావీదు రాసినటువంటి ఆ కీర్తనలో మొదటి చరణంలో ఆయన మాట్లాడుతూ పలికినటువంటి మాట, యెహోవా నా కాపరి అన్నాడు. అదే కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం మొదటి చరణం చూడండి. 80వ అధ్యాయం మొదటి చరణంలో ఇశ్రాయేలునకు కాపరి అన్నాడు. దేవుడు కూడా కాపరిగా ఎంచబడ్డాడు. ఆయన నా కాపరి అని వ్యక్తిగత అనుభవంతో చెబుతూ ఉన్నాడు దావీదు. అలాగే 80వ కీర్తనలో ఆయన గురించి చెబుతూ ఆసాపు రాసినటువంటి కీర్తన అండి 80వ కీర్తన. వారు మాట్లాడుతూ ఆయన ఇశ్రాయేలునకు కాపరి అన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మన ప్రభు ఎవరు? ఆమోస్ అయితే పశువుల కాపరి లేండి, మన దేవుడు కూడా ఆయన కాపరి, ఆయన ఇశ్రాయేలునకు కాపరి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు? 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మన ప్రభు కూడా ఒక మంచి కాపరి అని. మనం గొర్రెలం, ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు, ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:20లో ఆయనను గురించి పౌలు చెబుతూ ఉన్నాడు మన ప్రభువుని గురించి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అంటూ ఉన్నాడు. మన ప్రభు మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి. పేతురు వ్రాస్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు మొదటి పత్రికలో, ఆయన ప్రధాన కాపరి అన్నాడు. ఆమోసు అయితే పశువుల కాపరి, గొప్ప విలువైనటువంటి వాడేం కాదు, కానీ ప్రభువు చేత ఎన్నుకోబడ్డాడు. ప్రభు దృష్టి ఆయన మీద పడేది. అంటే దేవుని దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, నమ్మకంగా ఉన్నవారిని ఆయన పిలుస్తాడు తన పని కోసం. పని చేయగలిగిన వారినే పిలుస్తాడు, సోమరులను ఆయన పిలవడు. బైబిల్లో ఎవరిని పిలిచినా పని చేసేవారినే పిలిచాడు. దావీదు గొర్రెలు కాస్తూ ఉండగా పిలిచాడు. మోషే కూడా ఒక గొర్రెలు కాస్తూ ఉండగా పిలిచాడు. ఆనాటి అపోస్తులు కూడా వలలు బాగు చేసుకుంటూ ఉంటే, సుంకము వసూలు చేస్తూ ఉంటే, ఆయా పనులు చేస్తూ ఉండగా పిలిచాడు. పని చేసేవారు కావాలి ప్రభువుకు. ఆమోసు నమ్మకంగా పశువులను కాస్తూ ఉంటే ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని, ఆయనలో ఉన్న భారాన్ని చూచి పిలిచాడు. యోగ్యత లోకములో ఉన్నటువంటి స్థితిగతులను చూచి పిలిచే దేవుడు కాదు మన దేవుడు. ఆమోసు ఏ గొప్ప వంశానికి సంబంధించిన వాడు కాదు, అయినా కూడా దేవుని చేత పిలువబడ్డాడు. దేవుడు ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని, భారమైన హృదయాన్ని, చేయగలిగిన సామర్థ్యతను, ఆయనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న భక్తిని, వీటన్నిటిని చూచి ఆమోసును పిలిచాడు. ఆ పని కోసమే వాడుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా పిలిచారులేండి. గొప్ప వాళ్ళం ఉండగా పిలిచాడా?
ధనికులం, శ్రీమంతులం, ఉద్యోగస్తులం, స్టేటస్ కలిగిన వాళ్ళం, సమాజంలో ఏదో గొప్ప స్థాయి కలిగిన వాళ్ళమని పిలిచాడా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:26 వ్రాయబడి ఉంది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడండి. మీలో లోకరీతిన ఘనులైనను గొప్ప వంశం వారనను పిలువబడలేదు అన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో వెరివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు. నీచులైన వారిని, తృణీకరించిన వారిని, ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. దేవుడు మన పై రూపాన్ని చూచి పిలవడం లేదు, మన హృదయాన్ని చూచి, మనలో ఉన్నటువంటి ఆ మంచి భక్తిని చూచి, ప్రభు మీద మనకున్నటువంటి ఆసక్తిని చూచి, మనం ఆయన పని చేయగలము అన్నటువంటి దృఢ సంకల్పాన్ని చూచి పిలుస్తున్నాడే కానీ ఇతడికి డబ్బు ఉంది, ఇతడికి ఉద్యోగం ఉంది, ఇతన్ని పిలిస్తే బాగుంటుందని పై రూపాన్ని, పైనున్న హోదాను చూచేవాడు కాదు. సమూయేలుతో ప్రభు చెప్పిన మాట ఇదే. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయమును లక్ష్య పెట్టువాడును అన్నాడు. యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు రాజుగా ఎవరిని చేయాలి అని చూస్తూ ఉంటే సైన్యంలో పనిచేసేటువంటి ఆ యోధులు వచ్చారు. 3 కుమారులు ఉన్నారు. వారు వచ్చారు, సైన్యంలో పనిచేస్తే మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. షమ్మాను వచ్చాడు, ఏలియాబు వచ్చాడు. వారి ఎత్తును చూచాడు. దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నానని అనుకున్నాడు సమూయేలు. కానీ వీరిని నేను కోరుకోలేదయ్యా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. మరి ఎవరిని పిలిచాడు? చిన్నవాడు, ఎక్కడో అడవిలో ఉన్నాడు, గొర్రెలంబడి ఉన్నాడు. ఇల్లు వదిలిపెట్టి క్రూర మృగాల మధ్యన తిరుగుతూ తనకు అప్పగింపబడినటువంటి ఆ మందను కాస్తూ ఎంతో బాధ్యతగా ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు, ప్రమాదమైనటువంటి ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. అయినా కూడా ఆ మంద పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాంటి వారు కావాలి. దేవుని పని చేసే వారిని దేవుడు పిలుస్తాడు. నమ్మకంగా ఉన్నవారిని, విధేయులైనటువంటి వారిని ఆయన పిలుస్తాడు. ఆమోసును కూడా పిలవడానికి కారణం అదే. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరు దీనులుగా ఉంటారో వారి మీదే ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడు అన్నది దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. తన ఎడల భయము కలిగి యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తూ ఉంది అని దినవృత్తాంతం 2వ గ్రంథం 16:9 వ్రాయబడి ఉంది. ఆయన దృష్టి ఎవరి మీద పడింది? తన ఎడల భయభక్తులు కలిగి యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమోసు మీద ఆయన దృష్టి పడింది, పిలిచాడు. గర్వంగా ఉన్నటువంటి వారిని ఆయన ఎన్నుకునేటువంటి వాడు కానే కాదు. రాహేలు చాలా అందగత్తె, యాకోబు చేత కూడా బాగా ప్రేమించబడింది. కానీ లేయా మాత్రం అందమైనది కాదు. యాకోబు కూడా ప్రేమించలేదు. లాబాను కూడా ఆమె భారంగా ఉంది. అందుకే రాత్రి వేళ రహస్యంగా యాకోబుకు భార్యగా ఇచ్చాడు. కానీ దేవుడు ఆమెను చూచాడు. దేవుని దృష్టి రాహేలు మీద, లేయా మీద పడింది. లేయా మీద పడి ఆమెకు కుమారులను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. 6 మంది కుమారులను కదా. ఎవరిని దేవుడు ఎంచుకుంటున్నాడంటే దీనంగా ఉన్నటువంటి వారిని. ఎప్పుడైతే మనం దీనులమై ఆయన చేతి క్రింద ఉంటామో తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. గర్విష్ఠులను, అహంకారులను ఎప్పుడు కూడా ఆయన ఉపయోగించేవాడు కాదు. రాహేలు తన అహంకారాన్ని వదిలేంత వరకు, తన గర్వాన్ని విడిచిపెట్టేంత వరకు ఆమె గర్భాన్ని తెరవలేదు ఆయన. గర్విష్ఠులు ఆయనకు అసహ్యం. గర్విష్ఠులను ఆయన గడ్డి మేపిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని వ్రాయబడి. ఆమోసు ఎంత దీనుడిగా ఉన్నాడో అందుకే ప్రభువు చేత వాడబడ్డాడు. ఆమోసు భారం భరించేటువంటి వాడు. అంతేకాదు, చిన్న గ్రామానికి చెందిన వాడైనా ప్రభు పని చేసేటువంటి వాడు. ఎన్నికలేని ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేకుంటే పని చేస్తూ ఉన్నా కూడా ప్రభు చేత ఏర్పరచబడ్డాడు. ఇందులో ఆమోసులో మంచి లక్షణాలు మనం చూసుకోవాలి. అంతేకాదు, ఆమోసు దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడో. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం యెహోవా అంటూ ఉన్నాడు,
ఆమోసు అంటే ఎంత దగ్గర సంబంధం కలిగినట్టుగా పిలుస్తూ ఉన్నాడు, ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత సరిపోయిన వాడుగా, ఎంత ప్రభువును హత్తుకున్న వాడుగా ఉన్నాడు. 8వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి, ఆమోసు అని పిలుస్తూ ఉన్నాడు. 2 చోట్ల కనపడుతూ ఉంది. 7వ అధ్యాయం 8వ వచనంలో, 8వ అధ్యాయం 2వ వచనంలో ఆమోసు ప్రభువుకి చాలా సమీపంగా ఉన్నాడు, ఆయన హృదయాన్ని హత్తుకున్న వాడుగా ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? ప్రభువుకి ఎలా ఉన్నాం? ఒకప్పుడైతే మనం ఎక్కడ ఉన్నాం? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా దాటి వెళదాం. 2వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆమోసు కూడా దేవునికి ఎంతో సమీపంగా, దగ్గరగా, ఆయనను ఆనుకున్నట్టుగా ఉన్నాడు, హత్తుకున్నట్టుగా ఉన్నాడు. అందుకే ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు. ఆమోసు అని తనకి ఎంతో ఇష్టమైన, క్లోజ్ గా ఉన్నటువంటి వారిని పిలుస్తారు చూడండి, అలా పిలుస్తూ ఉన్నాడు. మనం ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు కూడా దూరంగానే ఉన్నామా? ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నామా? మునుపు దూరస్తులైనటువంటి మీరు అని చెబుతూ 13వ వచనంలో ఇప్పుడు ఎలా ఉన్నారట? ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులమయ్యా. దూరంగా, శత్రువులంగా, విరోధనంగా బ్రతుకుతూ ఉన్నటువంటి మనలను క్రీస్తు యేసు ప్రేమించి లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులమయ్యా. ఇప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి అని ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచేంత సమీపంగా ఉండాలి. ఆమోసు పశువుల కాపరి, ఎన్నికలైనటువంటి వాడే, చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడే, అయినా కూడా దేవునికి సన్నిహితమైనటువంటి సంబంధం, ఎంతో సమీపస్తుడిగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దేవునికి మనం ఎక్కడ ఉన్నాం? ఆయన పిలిస్తే పలికేటట్టుగా ఉన్నామా? నేను పిలిచినా కూడా వారు వినలేదు అన్నట్టుగా ఉన్నాం. మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనాన్ని వదిలాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద పురుగులాగా పారాడుతూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా మన పాపాలలో దొర్లాడుతూ ఉన్నాం. భయంకరమైనటువంటి పాపం చేసి నరకానికి చోగుతూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం తనకు దగ్గరగా చేసుకునడానికి ఆయనే వచ్చాడు. మహిమను విడిచి, పరలోకాన్ని విడిచి, దూతలతో పొగడబడుతున్న ఆ భాగ్యాన్ని విడిచి, దైవత్వాన్ని ప్రక్కకు పెట్టి, మానవత్వాన్ని ధరించుకొని క్రీస్తు యేసు వలన, ఆయన రక్తము వలన అన్నాడు. ఆయన రక్తం కూడా కార్చాడు. మనల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి ఎంత ప్రేమ చూపించాడు. ఇప్పుడు మనం ఆయనకు సమీపంగా ఉండాలి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆయనను హత్తుకొని ఉండాలి. ఆయనను హత్తుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఎంతగా హత్తుకోవాలంటే ఆయనకు మనకు మధ్య ఏ గ్యాప్ లేనంతగా. 41వ అధ్యాయం యోబు గ్రంథంలో సముద్రంలో ఉన్నటువంటి ఆ మకరాన్ని గురించి చెబుతూ యోబు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఒక మాట కనబడుతూ ఉంది. 41వ అధ్యాయం యోబు గ్రంథం వచనాన్ని చదువుదాం చూడండి. 16వ వచనం, 16వ వచనం, 41వ అధ్యాయం యోబు గ్రంథం. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రము జరనేరదు. సముద్రంలో ఉన్నా కూడా, ఆ ఉప్పు నీరు ప్రవహిస్తూ ఉన్నా, ప్రచండమైనటువంటి ఆ జలముల మధ్య జీవిస్తూ ఉన్నా కూడా, వాటి మధ్యకు గాలి కూడా దూరనంత విధంగా ఆ పొలుసులు హత్తుకున్నట్టుగా, లోకంలో ఎన్ని పాపాలు ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నా, ఎన్ని ఘోరాలు సంభవిస్తూ ఉన్నా, మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం అవి ఏవి కూడా మనలో దూరనంతగా ఆయనను హత్తుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రభువును హత్తుకొనుట, ఆయనకు అంత సమీపంగా ఉన్నాడు. అలా ఉండడానికి ఆయన మన కోసమై రక్తం కార్చాడు. మనల్ని తన పిల్లలుగా హత్తుకున్నాడు, తన కౌగిట్లో దాచుకున్నాడు, ఆయన చేతి నీడలో కప్పిపెట్టాడు. మనం ఆయనను అలా హత్తుకోవాలి, విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు, ఆయనకు దూరంగా వెళ్ళిపోకూడదు.
అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులను బలపరుస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులను హెచ్చరిస్తూ ఆనాటి బర్నబా సౌలు చెప్పినటువంటి మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఆయన హత్తుకోవాలి, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి, ఆయనకెంతో దగ్గరగా మనం ఉండాలి అన్నాడు. కష్టాలు వస్తాయి, ప్రభును వదిలిపెట్టక. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తృణీకారాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో ఎన్నో విభిన్నమైనటువంటి పరిస్థితులు చెలరేగుతాయి. కానీ ప్రభువును హత్తుకుని స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. యోహాను గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. ఆయన ఎక్కడ ఉండేటువంటి వాడు అంటే అందరికీ 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ యోహాను గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆయన యేసు రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడట. యేసు రొమ్మున విడిచిపెట్టడం లేదు, ఎంతగా ఆనుకున్నాడు. అందుకోసమే ఆయన రొమ్మును ఆనుకొని ఆయన హృదయంలో ఉన్న సంగతులన్నింటినీ కూడా తెలుసుకున్నాడు. అందుకే చక్కటి ప్రవచన గ్రంథాన్ని వ్రాశాడు, ప్రకటన గ్రంథాన్ని. ప్రభు హృదయంలో ఉన్న వాటన్నిటిని కూడా ప్రవచన రూపంగా అందించాడు. ప్రభువును హత్తుకొని ఉందాం. ఆమోసు భారం భరించేవాడు, చిన్న గ్రామానికి సంబంధించేవాడు, పశువుల కాపరిగా ఉన్నాడు, ప్రభువుకు సమీపంగా ఉన్నాడు. ఆమోసు ఒక మాట చెప్పి ముగింపు చేస్తాడు. ఆమోసు చక్కటి ప్రార్థనాపరుడు కూడా. అదే ఆమోసు గ్రంథం. ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం మీరు చూడండి. 7వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేలను మలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు మీదకి తీర్పు రాబోతూ ఉంది. ఈ 10 గోత్రాల మీదకి దేవుడు ఉగ్రతను కుమ్మరించబోతూ ఉన్నాడు. వారి పంటనంతా పాడు చేయబోతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆ పంట పూర్తిగా నాశనం చేసి వారికి కరువు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాధేయపడుతూ ఉన్నాడు, భంగపోతూ ఉన్నాడు, బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రభువా, యాకోబు కొద్ది మంది కలిగిన జనమయ్యా, ఇలాగూ శిక్షిస్తే అతడు ఏలాగు నిలుస్తాడు అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అతడు కొద్ది మంది కలిగిన జనంగా ఉన్నాడు, అతడు ఏడాగు నిలుచును, దయచేసి మానవి అంటే అతడి ప్రార్థనకి జవాబు దొరికింది. యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు. ఆమోసు ఎంత భారమైనటువంటి ప్రార్థన చేశాడో. నశించిపోతూ ఉన్నటువంటి ఆ ప్రజల కోసమై, దేవుని తీర్పు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రజలను ఆ తీర్పు నుంచి తప్పించడం కోసమై ప్రభువు దగ్గర ఎంత ప్రాధేయపడుతూ ఉన్నాడు. కొద్ది మందిగా ఉన్నవే, దయచేసి క్షమించు, దయచేసి క్షమించు. ప్రభు పలికిన మాట ఇదే. కలువరిలో హింస పొందుతూ ఉన్నా, గాయాలు ఆయన అనుభవించిన, రక్తం కారుతూ ఉన్నా, మేకుల మధ్యన వ్రేలాడుతూ ఉన్నా, తలలో ముళ్ళ కిరీటం అది నలిపివేస్తూ ఉన్నా, ప్రజలందరూ అవమానకరంగా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించు అని తండ్రికి మొరపెట్టాడు. ఇశ్రాయేలీలు చెడిపోయిన, పడిపోయిన స్థితిలో ఉండి నాశనానికి సిద్ధంగా అతడు కొద్ది మందిగా ఉన్నాడు. ఎలా నిలుస్తాడు? దయచేసి క్షమించు, దయచేసి క్షమించు, వారిని క్షమించు. ప్రభు మనస్సును మార్చే విధంగా, ఆయన తీర్పులను ప్రక్కకు మరణించే విధంగా, దేవుని ఉగ్రత వారి మీద పడకుండే భారమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఆమోసులో ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, మనకి సమయం అయిపోయింది. ఆమోసు భారం భరించేవాడు. ఉందా ఈ భారం? సేవా భారం, సువార్త భారం,
ఒకరినొకరు ఆదుకునేటువంటి భారం, క్రీస్తు నియమాన్ని నెరవేర్చగలిగేటువంటి ఆ భారం భరించే జీవితం మనకు కావాలి. అతడు చిన్న గ్రామానికి చెందిన వాడైనా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఎదుగుతూ ఉన్నారు, బాగు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి ఉండాలి, ఒకరి క్షేమాన్ని కోరుకోవాలి, ఒకరిని బాగు చేసేటువంటి స్థితిలో ఆమోసు పశువుల కాపరి అయినా కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అతడు గొప్ప ఉద్యోగస్తుడేం కాదు. దేవుడు కూడా ఆమోస్ లాంటి వారిని కోరుకుంటూ ఉన్నాడు. భక్తి కలిగిన వారిని, భయం కలిగిన వారిని, వినయం విధేయత కలిగినటువంటి వారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమోసు ప్రభువుకు సమీపంగా ఉన్నవాడు. ఆయనను హత్తుకొని ఉందాం. ఆయనకు దూరంగా వెళ్ళిపో, మనల్ని సమీపస్తులుగా చేసుకునడానికి తన రక్తాన్ని కార్చి మరి మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ సంగతిని గుర్తించి క్రీస్తుకు సన్నిహితంగా ఉన్నాం, దగ్గరగా ఉన్నాం, హత్తుకొని ఉన్నాం. గాలి కూడా చొరబడనంత గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆయన అలాగే మనం హత్తుకొని ఉండాలి. 5వ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, అతడు మంచి ప్రార్థనాపరుడు, ప్రభు దగ్గర విన్నవించేటువంటి. ఇలాంటి లక్షణాలు మనకి 5 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం అనుకుంటా. మొదటిది, ఆమోసు భారం భరించేవాడు. 2వదిగా, ఆయన చిన్న గ్రామానికి చెందిన వాడైనా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నవాడు. 3వదిగా, పశువుల కాపరులుగా ఉన్నా కూడా ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి. 4వదిగా, ఆయన సమీపంగా ఉన్నవాడు. 5వదిగా, ఆయన ప్రార్థనాపరుడు. ఇలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని భరిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభువును హత్తుకొని ఆయన కోసం ఈ లోకంలో జీవిద్దాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న గారికి, చేరవచ్చిన పెద్దలందరికీ, సేవకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్న వందనాలు. ఆ వందనాలు. మంచిది. ఆమోసు గ్రంథం నుంచి ఆమోసును గురించి చక్కటి వివరణ. ఆమోసు మాదిరికరమైన వాడని అది మన మధ్య తీసుకొచ్చారు. ఆమోసు భారం భరించేవాడు, మరి చిన్న వాడైనప్పటికీ ఆత్మీయంగా అభివృద్ధి పొందినవాడు, ప్రభుని హత్తుకుని జీవించిన వాడు, పశువుల కాపరిగా, ప్రార్థన పరుడుగా మరి ఉన్నవాడుగా ఆమోసును మన మధ్యకి తీసుకొచ్చారు. మనం కూడా అయోగ్యులైన మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా తన చెంతకు పిలుచుకుని ఉండగా మనం కూడా ప్రభు పనిలో పనిచేయ వారంగా, పని భారం భరించే వారముగా దాన్ని హత్తుకుని నిత్యం ఆయన అడిగి పొంది ఆయన మహిపరిచే వారంగా లోకంలో ఉండాలని మంచిది మరి సందేశాన్ని మనకు అందించిన మన ప్రియుడు మరి అన్నగారికి, జయచంద్ర అన్నగారికి మరి ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్య పెద్దలు ప్రియులు హైదరాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్నగారు ఉన్నారు. ప్రార్థించాలని కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మీ మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఆయా ప్రాంతముల, పట్టణముల నుండి, గ్రామాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి, అనేక ప్రదేశాల నుండి నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్, ఈ జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఒక తాటిపై నిలబెట్టి నీ పాద సన్నిధిలో సాగిలపడి నేను స్తుతించి కనపరిచే మహిమపరిచే కృపను అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడైతే మీ ప్రియకుమారుని రక్తంతో కడగబడిన మేము మాకిచ్చిన బాధ్యతను, పనిని జరిగించడానికి వెళుతున్నప్పుడు కూడా అనేక ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదురవుతున్నాయి. మీరు దయగలిగిన దేవుడు, కాపుదల ఇచ్చే దేవుడు అయ్యా. మేము చేసే పనులు ఈ లోటు లేకుండా ధైర్యంతో ముందుకు సాగుతూ నీ కార్యాలను జరిగించి నీకు మయంకరంగా అదుగో హత్తుకుని వరంగా సహాయం
నాయన కృపను అనుగ్రహించి దయమని మెట్టుకు మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని హెచ్చించి మా అందరిని కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని మమ్మల్ని మేము నాయన తగ్గించుకుంటున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మయపరుస్తున్నాం. ముందున్న ప్రతి సమయంలో నీకు మయమకరంగా మమ్మల్ని మీ పనివారుగా మీ వాడుకోమని నీ పాదలో ప్రార్థిస్తూ మరి నాయన ముందున్న కార్యక్రమాలు మీరే అన్ని తోడుగా ఉండి మాకు సహాయం అనుగ్రహించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయేలునకు ప్రేమ వందనాలు. అలాగూ ప్రారంభ ప్రార్థన చేసిన దేవదానంకులు, తదుపరి వాక్య పరీక్ష నిమిత్తం ప్రార్థించిన ఆశాపన్నకు, అలాగూ చక్కటి పాట పాడి వినిపించిన మరే దర్శనకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. విశేషంగా ఇద్దరు మన జయచంద్రరావు అన్న మన మధ్య చక్కటి వాక్య పరిచయం జరిగించారు. అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు అప్పగించిన మన ప్రియులు మరి దేవదాసులు బన్నబస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తిరిగి అన్నకు అప్పచెప్తున్నాను.